మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫెయిత్ చర్చ్ నస్పూర్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారు. విన్న మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. వీటిని అనేక మందికి మీరు షేర్ చేయండి. ఈ ఛానల్ని పరిచయం చేయాలని, తద్వారా దేవుని మాటలు అందరి హృదయంలోకి, అందరి గృహాల్లోకి వెళ్ళటానికి మీరు కూడా మాతో పాలు భాగస్థులుగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాను. ఒక వాక్యము మనం చదువుకుందామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ లోక మర్యాద అంటే ఈ లోకంలో కొంతమంది దేన్నైతే పాటిస్తూ ఉన్నారో అదే కరెక్ట్ అనుకుని దాన్నే పాటించేటువంటి విధానం. చాలామంది అది చేస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా చేస్తూ ఉన్నాను, చాలామంది ఈ విధంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా నడుస్తూ ఉన్నాను అని ఈ లోక మర్యాద, ఈ లోక పారంపర్య ఆచారాలు అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి దాని కొరకు మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విధంగా మనం చేస్తూ ఉన్నామో అనేది తప్పకుండా మనం ఆలోచన చేయాలి. ఒకసారి ఒక వార్తాపత్రికలో ఒక విషయం నేను చదివాను, ఒక జోక్. ఒక వ్యక్తి పైకి చూస్తూ ఉన్నాడంట. ఒక వ్యక్తి పైకి చూస్తూ ఉన్నప్పుడు అందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా తలలు పైకెత్తి పైకి చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉన్నప్పుడు చాలా మరి రోడ్డు బ్లాక్ అయిపోయినంత మంది ప్రజలు అలా పైకి చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉన్నప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఎవరికి అర్థం కావట్లేదు. ముందున్న వ్యక్తి పైకి చూస్తూ ఉన్నాడు, అందరూ కూడా పైకి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి పరుగున వచ్చి ముందున్నటువంటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడట, ఎందుకయ్యా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎందుకు మీరు పైకి చూస్తూ ఉన్నారు అని అడిగితే ఆయన చెప్పాడంట, మెడ నొప్పిగా ఉండి పైకి చూస్తున్నాను అని చెప్పాడంట. అంటే గమనించండి, ఆయన మెడ నొప్పిగా ఉండి పైకి చూశాడు, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా పైకి చూస్తూ ఉన్నారు. అంటే ఈ లోక మర్యాద అంటే ఈ లోక ఆచారాలు ఏవైతే ఉన్నాయో మరి చాలామంది చేస్తూ ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నామండి అని కాదు, కానీ అందులో మనం దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైందా కాదో అని మనల్ని మనం పరీక్షించుకొని వాక్యంలో ఉన్నది ఉంటే గనక దాన్ని మనం తప్పక పాటించినా పర్వాలేదు, కానీ లోకపరమైనటువంటి మర్యాదలన్నీ కూడా మనం అనుసరించవలసినటువంటి అవసరత లేదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో. ఈ లోక మర్యాదను అనుసరింపకపోతే ఏమి చేయాలి అని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తమేదో పరీక్షించి మనం తెలుసుకోవాలంట. ఆ దేవుని చిత్తం ఎలాంటిదంటే అది ఉత్తమమైంది, ఆ దేవుని చిత్తము మరి అనుకూలమైంది, సంపూర్ణమైందంట. కాబట్టి దేవుని యొక్క చిత్తమేదో మనము గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మనకి తెలియచెప్తూ ఉందండి. మొదటి దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఇంకొక మాట ఇక్కడ రాయబడింది, పరిశుద్ధత యందు మీ ఘటమును ఎలా కాపాడుకోవాలో ఎరిగియుండుటయే దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలము ఇట్టి శ్రేష్టమైనటువంటి మాటలు మేము నేర్చుకునే కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ లోక మర్యాదను మేము అనుసరించక నీ చిత్తమేదో, నీ వాక్యం ఏం చెప్తుందో, నీ చిత్తమేంటో, మీ మనస్సు ఏంటో ఎరిగి మేము నడుచుకొనున్నట్లుగా సహాయం చేయండి దేవా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా దీవించమని అడుగుతున్నాను. ఈ ఉదయకాలము వారు చేస్తున్న పనుల్లో, ప్రారంభిస్తున్నటువంటి పనుల్లో అన్ని విషయాల్లో కూడా మీరు వారికి జయము దయచేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో
అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.